తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా హస్తం పార్టీలో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. అదే జీవన్ రెడ్డి. జగిత్యాల సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి నాయకుడు ఇప్పుడు పార్టీని వీడబోతున్నారా? అధిష్టానం పంపిన దూతలు, సాక్షాత్తు మంత్రులు వెళ్లినా జీవన్ రెడ్డి ఎందుకు తగ్గడం లేదు? అసలైన మనసులో ఏముంది? ఈ నెల 25న ఏం జరగబోతోంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్లో ఈరోజు ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారితో కీలక భేటీ జరిగింది. పార్టీ బలోపేతంపై చర్చించేందుకు సీనియర్లందరూ వెళ్లారు. కానీ అందరి కళ్ళు వెతికిన ఒకే ఒక్క వ్యక్తి జీవన్ రెడ్డి గారు మాత్రం అక్కడికి రాలేదు. పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన హైదరాబాద్ మీటింగ్కు డుమ్మా కొట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయన రాకపోవడంతో హైకమాండ్ అప్రమత్తమైంది. జీవన్ రెడ్డి అలకను తీర్చడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరియు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. గంటల తరబడి చర్చలు జరిపారు. మీరు పార్టీకి పెద్ద దిక్కు, మీరు లేకపోతే ఎలా అంటూ మంత్రులు ఆయనను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ జీవన్ రెడ్డి గారు మాత్రం చాలా గట్టిగానే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మంత్రుల బుజ్జగింపులను జీవన్ రెడ్డి గారు లైట్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజీవ్ గాంధీ గారి ఆశయాలకు తగ్గట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. విలువలతో కూడిన రాజకీయాలు చేసే తనకు ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటం లేదని, పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అన్నింటికంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ నెల 25వ తేదీన జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానాడే చెప్పాను. అంతే తప్పేది అవుతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సీ. ఏది ఉన్నా కానీ ఏది అవుతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే విలువ. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన ఒక సీనియర్ నాయకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జగిత్యాలలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను కలవరపెడుతోంది. చూశారుగా, జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ ఎటు దారి తీస్తోందో చూడాలి. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్కు పెద్ద దెబ్బే అని చెప్పాలి. మరి మంత్రుల రాయభారం ఫలిస్తుందా, లేక 25న ఆయన సంచలన నిర్ణయం ప్రకటిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్, నమస్తే. నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.